హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్హెచ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రంలోని పత్తి ధరలు తెలుసుకుందాం. సో రోజుకైతే పత్తి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. సో మంచి విషయమే. దానికంటే ముందు ఛానల్ని కొత్తవారు పాతలు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. రైతులను థ్యాంక్ యూ. ముందుగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 5,467 రూపాయలుగా పలికగా గరిష్ట ధర వచ్చి 7,789 రూపాయలుగా పలికింది. గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,250 రూపాయలు, గరిష్ట ధర వచ్చి 8,230 రూపాయలుగా ఉన్నది. హర్యానా రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 5,850 రూపాయలుగా ఉండగా గరిష్ట ధర వచ్చి 6,551 రూపాయలుగా పలికింది. కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,000గా ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7,900గా పలికింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,100గా ఉండగా గరిష్ట ధర వచ్చి 7,600గా పలికింది. మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,800 ఉండగా గరిష్ట ధర వచ్చి 7,850 రూపాయలుగా పలికింది. ఒడిశా రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,600 ఉండగా గరిష్ట ధర వచ్చి 7,850 రూపాయలుగా పలికింది. పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,100 ఉండగా గరిష్ట ధర వచ్చి 7,300గా పలికింది. రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,150 రూపాయలుగా ఉండగా గరిష్ట ధర వచ్చి 7,250 రూపాయలుగా పలికింది. తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,000గా ఉండగా గరిష్ట ధర వచ్చి 7,350 రూపాయలుగా పలికింది. తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,400 ఉండగా గరిష్ట ధర వచ్చి 7,400 పలికింది. సో ఫ్రెండ్స్, ఈ రోజున మార్కెట్లో పెద్దలు. థ్యాంక్ యూ.